అందరికీ నమస్తే అండి. ఇది రియల్ ఎస్టేట్ వీడియో కాదు. ఫస్ట్ టైం కొంచెం బయటికి వెళ్తున్నాం. దానికి సంబంధించి ఒక వ్లాగ్ అయితే చేస్తున్నా. వీడియో అయితే చూడండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఎక్కువ సేపు అయితే ఉండదు. 6-7 మినిట్స్ వీడియో లెంత్ తోటి అయితే పెడతాను. అందుకు అన్ని మ్యారేజ్ ఒకటి ఉంది. మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడ ఏంది అనేది కూడా మొత్తం నేను కార్లో వెళ్ళేటప్పుడు అయితే చెప్తానండి. చూడండి, మొత్తం ఒక 4 days క్యాంప్ అయితే ఉంటుంది. తెచ్చిన ఇంకేమేమి ఉన్నాయి? అది లేవుగా. కారు కొని 1.5 year అవుతుంది. మేము కార్లో ఎప్పుడు ఇంతవరకు వీడియో అయితే చేయలేదండి. ఫస్ట్ టైం చేస్తున్నా. ఇప్పుడే మనం ఖమ్మం నుంచి బయలుదేరి దంసలాపురం ఫ్లైఓవర్ దాకా వచ్చినాం. ఇక్కడ ఎక్కడికి వెళ్ళేది ఏందనేది, మనం మక్కపేటలో మా రిలేటివ్స్లో మ్యారేజ్ ఉంది రేపు మార్నింగ్. ఇవాళ వచ్చేసి పెళ్లి కూతురుని చేస్తున్నారు. ఆ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అంతా. అక్కడికి వెళ్ళాక కూడా నేను మిగతా విషయాలు అయితే చెప్తాను. పెట్రోల్ కొట్టిద్దామని చెప్పేసి ఇక్కడ బంక్ దగ్గర అయితే ఆగుతున్నాం అండి. $2,300 కొట్టాం. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఆగినాం. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. దాములు ఇక్కడ నుంచి జస్ట్ ఒక 15-20 minutesలో మనం ఆ ఊరైతే వెళ్ళిపోతాం అండి. వైరా జగ్గైపేట రోడ్డు. ఇప్పుడు మనం జగ్గైపేట వెళ్ళే రోడ్లో అయితే ఉన్నాం. బ్యాక్ వెళ్తే వైరా అయితే వెళ్తాం.
ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ 1.5 పోతే ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం అండి. అక్కడ కూడా నేను మీకు చూపెడతా. మామూలు చెక్ పోస్ట్ ఒకటి అయితే ఉంటుంది. ఇది ఆంధ్ర తెలంగాణ బార్డర్ అండి. ఒకసారి ఆ బోర్డు చూసుకోవచ్చు. అక్కడ నుంచి ఎన్టీఆర్ జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా. ఇప్పుడు మనం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయినాం. ఇది చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ జస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఉన్నాం. ఖమ్మం డిస్టిక్కి ఖమ్మానికి చాలా దగ్గర ఆంధ్ర బార్డర్ అనేది. ఇది లింగాల దగ్గర మునేర్ అండి. ఇది ఖమ్మం నుంచి వచ్చే ఏరు ఇక్కడ కలుస్తుంది. మొన్న సెప్టెంబర్లో లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినప్పుడు ఇది మొత్తం మునిగిపోయి బ్రిడ్జి కూడా మొత్తం బ్లాక్ అయిపోయి కొన్ని మంత్స్ పాటు ఇక్కడ వెహికల్స్ కూడా తిరగలేదు. ఇంకా వర్క్ కూడా చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉంటే చేశారు. మేజర్ వర్క్లు కూడా చాలా ఉన్నాయి. బ్రిడ్జి మా చిన్నతనం నుంచి చూస్తున్నాం, ఇంతే ఉంటుంది ఈ బ్రిడ్జి. బ్రిడ్జి చూడండి ఎట్లా ఆగమైపోయింది. ఇది అక్కడ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇది కొత్త బ్రిడ్జి కట్టాలి ఇక్కడ. మన డెస్టినేషన్ అయితే మనం చేరుకున్నామండి. ఫంక్షన్ దగ్గరికి, పెళ్లి కూతురు ఫంక్షన్ అని చెప్పే కదా స్టార్టింగ్ వీడియోలో. ఫంక్షన్ దగ్గరికి అయితే అంతా వచ్చేసాం. లగేజ్ అంతా తీసుకొని అయితే వెళ్తున్నాం. చూడు పెళ్లి కూతురుని చేసేది అయితే ఇక్కడేనండి. కనపడే స్టేజ్ దగ్గర అయితే పెళ్లి కూతురు చేస్తారు. అవి కూడా అయితే నేను వీడియోలో అయితే చూపిస్తాను.
మళ్ళీ పెళ్లి వీడియోలో అయితే కలుద్దాం.